రాష్ట్రంలో చాలా పెద్ద సంఖ్యలో ఉండేటటువంటి బీడీ కార్మికులందరూ కూడా మరి ఆందోళనలో బీడీ కట్ట మీద పురగుర్తుని దాదాపు 80% వేయాలని చెప్పి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్ని బట్టి చాలా మంది కన్ఫ్యూజన్లో కూడా ఉన్నటువంటి సందర్భం. అయితే ఎప్పుడైతే గత నెలలో ఇటువంటి ఒక ఆర్డర్ వచ్చిందో అప్పటి నుండి కంటిన్యూస్గా పార్లమెంట్లో మా ఎంపీస్ అందరం కూడా ఒక కమిటీకి ఏదైతే రిపోర్ట్ ఇచ్చే కమిటీ ఉంటుందో ఆ కమిటీకి మేమందరం కూడా ప్రెషర్ చేసి మరి 50% గుర్తుంటే చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు బీడీ మీద అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చే విధంగా మేము చేయగలిగినాం. మాతో పాటు చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇతర ఎంపీలను కూడా కూడగట్టి మేము సాధించగలిగాం. అయితే ఏప్రిల్ 1 నుంచి ఏదైతే ఈ జీవో అమలు అవుతా ఉన్నదో అందులో ఈ కమిటీ రిపోర్టు మరి వాళ్ళు కన్సిడర్ చేసే వరకు ఈ జీవోను అమలు చేయకూడదని చెప్పి హెల్త్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మేము లెటర్ రాయడం జరిగింది. దాని మీద వారు పాజిటివ్గా స్పందిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బీడీ కట్ట కంప్లీట్గా కోనికల్ షేప్లో ఉంటుంది కాబట్టి మరి అందులో 50% గుర్తు వేయడం అన్నది సాధ్యపడదు. కాబట్టి లక్షలాది మంది కార్మికులకు సంబంధించిన వారి జీవితాలకు సంబంధించిన సమస్య కాబట్టి ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి ఈ జీవో నుండి బీడీ పరిశ్రమను కంప్లీట్గా ఎగ్జామ్ట్ చేయవలసిందిగా మేము కోరుతూ వారికి లెటర్ రాసినాం. ఈ విషయంలో దయచేసి పార్టీలకు అతీతంగా అందరు నాయకులు, బీజేపీ వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా అందరూ కూడా ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.